ప్రకటించాలి 12వ పిఆర్సీని వెంటనే చెల్లించాలి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు 12వ పిఆర్సీని వెంటనే ప్రకటించాలి 12 చెల్లించాలి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటించాలి 12వ బకాయిలను వెంటనే ప్రకటించాలి 12వ పిఆర్సీని వెంటనే చెల్లించాలి బకాయిలను వెంటనే చెల్లించాలి ప్రభుత్వ ఉద్యోగులు ప్రకటించాలి 12వ పిఆర్సీని వెంటనే చెల్లించాలి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను వెంటనే ప్రకటించాలి 12వ పిఆర్సీ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను వెంటనే బకాయిలు వెంటనే ప్రకటించాలి 12వ పిఆర్సీని వెంటనే చెల్లించాలి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు వెంటనే ప్రకటించాలి 12వ పిఆర్సీని వెంటనే చెల్లించాలి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు వెంటనే పిఆర్సీని వెంటనే ప్రకటించాలి చిరంజీవి ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర రావడానికి కారణం ముఖ్యంగా 2-3 అంశాలు. మొదటిది పిఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్. గత 70 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఆర్సీని ప్రకటిస్తూ పోతున్నారు. మొట్టమొదటిసారి 1958లో కాసు బ్రహ్మానందరెడ్డి గారు పిఆర్సీని ప్రకటించడం జరిగింది. ఎందుకు ఈ పిఆర్సీ అవసరం ఏంటి? ఈ మధ్యకాలంలో ధరలు బాగా పెరిగిపోయినాయి. బియ్యం ధర పెరిగిపోయింది, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, మరి పప్పులు ఉప్పులు అన్నీ పెరిగిపోయినాయి, కూరగాయల ధరలు పెరిగిపోయినాయి. మరి ఇంటి బాడుగలు ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇంటి బాడుగలు మరి ఎక్కువగా విపరీతం అయిపోయినాయి ఈ మధ్యకాలంలో. అంతేకాదు చిన్న బిడ్డల చదువులకు కూడా ఫీజులు కూడా ఎక్కువ అయిపోయినాయి. ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు 3 రూపాయలు వడ్డీలకు తెచ్చుకొని బిడ్డలను చదివిస్తున్నారు. ఇది వాస్తవం. అప్పుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలిసి తెలియనట్టుగా ఉన్నారు. ఆ కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు, ఇబ్బందులు తెలిసి తెలియనట్టుగా ఉన్నారు. ఏలూరు కలెక్టర్ ఆఫీసు నుంచి చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా, వెంటనే పిఆర్సీని అపాయింట్ చేయాలి. రాష్ట్ర క్యాబినెట్లో మీటింగ్లో పెట్టి వెంటనే ఏం ఒక్క రోజు కూడా ఆలస్యం చేయొద్దు అని నేను తెలియజేస్తున్నా. మరి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. 30,000 కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలు ఉన్నాయి. 4 డిఏలు ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి, చెప్పుకోలేకపోతున్నారు, చాలా దుఃఖంతో ఉన్నారు. ఇది పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి. మరి రాష్ట్రం ఏం చేస్తూ ఉంది ఈరోజు? మరి లక్షల కోట్ల రూపాయలు రాజధాని పైన ఖర్చు పెడతా ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు. అది కూడా ఉండి పెడుతున్నారా? లేదే. అప్పులు తెచ్చి కష్టం చేస్తున్నారు. అప్పు చేసి పప్పు కూడా తిన్నామన్నట్టుగానే ఉంది చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం. ఈరోజు ఏ జిల్లాలో ఇష్టపడటం లేదు అమరావతి పైన అంత ఖర్చు పెట్టడం. ఏ జిల్లా వాళ్ళకి ఇష్టం లేదు, ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఇష్టం. అందుకే అందరూ అంటున్నారు ఈ అమరావతిని చంద్రావతి అంటున్నారు. మరి అమరావతి పేరు పోయింది, ఇప్పుడు చంద్రావతి అయిపోయింది. ఆయన గొప్పతనం కొరకు మరి ఈరోజు అమరావతిలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. అసలు హైదరాబాద్ నుంచి అర్జెంటుగా పరిగెత్తాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మరి పంజాబ్, హర్యానా వాళ్ళు 50 సంవత్సరాలుగా కామన్ క్యాపిటల్లో ఉన్నారు.
ఎందుకయ్యా నువ్వు తొందరపడి వచ్చావు? కేసీఆర్కు భయపడి రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది చేసే విధంగా నువ్వు రాజధాని అని చెప్పేసి ఇక్కడికి పరిగెత్తావు. మరి 11-12 సంవత్సరాలు ఏమైనా చేయగలిగావా? చేసింది సున్నా. ఈరోజు ఒక్క గ్లాసుల పైనే షో కొరకు గ్లాసులు తెస్తున్నారంట బయట దేశాల నుంచి. దాని ఖర్చు 2,500 కోట్ల రూపాయలు. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకి 30,000 కోట్ల రూపాయలు అప్పులు అట్టబెట్టి నువ్వు 2,500 కోట్లు పెట్టి సచివాలయానికి గ్లాసులు కట్టాలనా? ఏమైనా ధర్మమా, న్యాయమా అని నేను అడుగుతున్నాను. మూడవది, పబ్లిసిటీ ఎక్కువ అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వంలో. పని ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గత 16 సంవత్సరాల్లో ఆయన చేసింది సున్నా. ఏలూరుకు కానీ రాష్ట్రానికి కానీ ఆయన చేసింది ఏంటని నేను అడుగుతున్నాను. నువ్వేం చేసావు ఒకసారి చెప్పు. నువ్వు చేసింది సున్నా అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా అప్పుల్లోకి నెట్టి లక్షల కోట్ల రూపాయలు, 1,000 మంది మరి రైతుల కొరకు నువ్వు ఇంత చేయడం తప్పని తెలియజేస్తూ 6 లక్షల మంది ఉద్యోగస్తుల కష్టాలు కన్నీళ్లు తొడవయా చంద్రబాబు నాయుడు? వెంటనే పీఆర్సీని అపాయింట్ చేయి. 30,000 కోట్ల రూపాయలు మార్చి 31 తేదీ లోపల వాళ్ళకి బకాయిలు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.